హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దాం. క్రాస్ కటింగ్, నార్మల్ కటింగ్ అంటూ రెండు విధాలుగా బ్లౌజ్ మనం కటింగ్ చేసుకుంటాం కదా. నార్మల్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని టక్స్ల పైన వరకు అలా తీసుకొని అలా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ మీద అలా ఒక గుర్తు పెట్టుకోవాలి. మనం గుర్తు పెట్టుకున్న ఆ గుర్తుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత అక్కడికి మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డింగ్ని తీసేసి ఇంకొక ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడైతే మనం మొత్తాన్ని నీట్గా సర్దుకోవాలి. అలా నీట్గా సర్దుకున్న తర్వాత ఆల్తి జాకెట్ తీసుకొని ఆల్తి జాకెట్తో ఇలా బ్లౌజ్ నిలువుని కొలుచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని అలా కింద నడుం దగ్గర ఖర్చు పెట్టుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. అంటే మర్చుకోవడం కోసం నేను వేరే పీస్ అటాచ్ చేయడం లేదు. ఇక్కడ ఇదే పీస్నే నేను మర్చుకోవడానికి పెట్టుకుంటున్నాను. అలాగే భుజం దగ్గర ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న ఆ క్లాత్ని నీట్గా ఒకసారి సర్దుకోవాలి. నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ని తీసుకొని ఆల్తి బ్లౌజ్కి ఉక్సులు ఉంటాయి కదా, ఆ ఉక్సులు పట్టి వైపు చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ ఉంటుంది. 4 ఫోల్డింగ్స్ ఉంటాయి. 2 ఫోల్డింగ్స్ ఇట్లా మన వైపుకి 2 ఫోల్డింగ్స్ ఉంటాయి. అలా ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఆ ఉక్సులు పట్టీని ఆ ఉక్సులు ఉన్న భాగాన్ని మనం క్లాత్ మీద ఇలా చక్కగా పెట్టేసుకొని ఇప్పుడైతే మనము ఆల్తి బ్లౌజ్ ఉన్నట్టుగా మనం నెక్ని డ్రా చేసుకుంటున్నాం. కొంచెం ఖర్చుకి వదిలేసుకొని కొద్దిగా వదిలేసుకొని డ్రా చేసుకుంటున్నాము. తర్వాత నెక్ డ్రా చేసిన తర్వాత క్రాస్ బెల్ట్ని అయితే డ్రా చేస్తున్నాను. క్రాస్ పట్టీకి అతికించుకోవడానికి అక్కడ మధ్యలో దాటి వేయడానికి కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచ్ వరకు నేను ఎగస్ట్రా పెట్టుకొని గుర్తు పెట్టుకున్నాను. తర్వాత చంక భాగాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అలా సర్దుకుంటూ గుర్తులు పెట్టుకోండి. తర్వాత బ్లౌజ్కి అలా మధ్యలో మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డాట్ని భుజం దగ్గర నుంచి తీసి అలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. తర్వాత చంక దగ్గర నుంచి క్రాస్ పట్టీ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొలుచుకొని ఒక గుర్తు పెట్టుకొని ఈ మూడింటిని కలుపుతూ ఒక మార్కింగ్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత మీకు నీట్గా వీడియోలో కనిపించాలి అందుకని నేనైతే ఇక్కడ ఈ గుర్తులన్నిటినీ నీట్గా డ్రా చేసుకుంటున్నాను. కటింగ్కి నీట్గా మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడైతే కటింగ్ చేసుకున్నట్టుగా పైన ఉన్న ఒక లేయర్ని నేనైతే కట్ చేసుకుంటున్నాను. నెక్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేశాను. ఇప్పుడు చంక భాగాన్ని అయితే మొత్తాన్ని పట్టుకొని నేను 4 ఫోల్డింగ్స్ని 4 మడతల మీద ఉంది కదా, మొత్తాన్ని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే భుజం దగ్గర ఒక టక్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను. అక్కడ మడవడానికి అక్కడ భుజం దగ్గర కుట్టు వేసుకోవడానికి అన్నట్టు గుర్తుండడం కోసం నేను అలా ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నాను. తర్వాత ఇలా బ్లౌజ్ని ఓపెన్ చేసి వెనక భాగంని ఇలా చూసుకొని తర్వాత వెనక భాగానికి నెక్ డీప్ అయితే తీయబోతున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆల్తి బ్లౌజ్ని నీట్గా అలా పెట్టేసి ఇలా అయితే కొలుచుకొని నీట్గా అలా
నీట్గా పెట్టేసుకోండి, ఎందుకంటే డీప్ ఎక్కువైపోతే మరి భుజాలు జారడం జరుగుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కింద గీత అసలు గీత అన్నట్టు, నేను పైన గీసిన ఇంకొక గీత ఖర్చు కోసమే కష్ట అన్నట్టు. అలా అయితే గీసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను. అంతే అండి బ్లౌజ్ కటింగ్. హ్యాండ్స్ కటింగ్ మరొక చిన్న వీడియోలో చూపిస్తాను. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం